హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్‌లో 1.3లో అయితే మీకు సమ్ ఆల్రెడీ 1-4 సమ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం నేను సక్సెస్‌ఫుల్‌గా అయితే. ఇప్పుడైతే మనం ఫిఫ్త్ సమ్‌కి అయితే వచ్చేసాం. ఫిఫ్త్ సమ్ ఎలా చేయాలి? ఇవన్నీ చూసే ముందు ఎందుకు ఉపయోగపడుతుంది ఫిఫ్త్ సమ్ 1.3 ఎందుకు ఉపయోగపడుతుందని చూసేసరికి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నొక్కి పెట్టండి. సరే, ఇప్పుడైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. What can the maximum number of digits to be repeating block of digits in the decimal? Expansion of 1/17 performs a division to check. 1/17ని చెక్ చేయమంటున్నాడు. అది 1 వస్తుందా, రికరింగ్ అవుతుందా, టెర్మినేటింగ్ అదే రికరింగ్ అవుతుందా, టెర్మినేటింగ్ అవుతుందా అని అడుగుతుంది. ఇప్పుడైతే మనం చూసుకుందాం. 1/17 is equal to ఫిఫ్త్ ప్రాబ్లం కాబట్టి 17 1 అంటే 17 0 0 1 పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి 0 17 0 0 10 తిరిగిపోతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటాం కాబట్టి 0. ఇప్పుడైతే 100 వచ్చేలా చూసుకోవాలి. 100లో 17 5 చూసుకోండి. 17 5 అంటే 35 85. ఇప్పుడు మనం ఇంకా v+15 యాడ్ చేస్తే ఇది మనకి 90 అవుతుందా 100 అవుతుందా చూద్దాం ఒకసారి. 6 7 40 42 కాబట్టి 7 వేసుకున్నాం 4 వేసుకున్నాం 6 1 6 1 2 పెద్ద అయిపోతుంది కాబట్టి సారీ 5 8 వేసుకోవాలన్నా 5 అనేది వేసుకోవాలన్నా 5 వేసుకుంటే సారీ ఇంటూ 6 అయితే చేస్తుంటే మనకి ఆన్సర్ 1 or 2 అనేది వస్తుంది కాబట్టి 5తో చూసుకున్నాం. అప్పుడు 85 కాబట్టి మైనస్ చేస్తే 15 అనేది వస్తుంది మనకి. పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0. తర్వాత మనం ఇప్పుడైతే దీనికన్నా పెద్దగా చిన్నగానే చూసుకున్నాం. ఇప్పుడైతే 7 టేబుల్లో 150 వస్తుందా, ఆల్మోస్ట్ రాదు. చూద్దాం దానికన్నా తక్కువ నెంబర్ ఏమన్నా. 17 8 మనకి 49 వచ్చేసి 56 6 కాబట్టి 5 వేసుకుంటాం. 8 1 8 8 + 5 30 136 సాల్వ్ కాబట్టి మనం 136 వేసుకొని 4 తిప్పుకొని 2 ఇక్కడ వేసుకుంటాం. ఇది ఇంకా అలా వస్తూ ఉంటుంది. చివరి వచ్చేసరికి 1 అనేది వచ్చేస్తుంది చేస్తే దాన్ని మనం రిమైండర్ దాన్ని నాన్ టెర్మినేటింగ్ అంటాం. నాన్ టెర్మినేటింగ్ అని రికరింగ్ అంటాం. దీన్ని మనం ఫిఫ్త్ సమ్ అనేది ఫిఫ్త్ సమ్ ఇది 2 మార్క్స్ కంపల్సరీ ఎగ్జామ్లో అయితే అడుగుతారు. ఒకసారి 6th సమ్ అయితే చూద్దాం. ఇప్పుడైతే ఇది మనమైతే ఇప్పుడు 6th సమ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. రైట్ 3 నెంబర్స్ హూజ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆర్ నాట్ రికరింగ్ నాన్ రికరింగ్ అవ్వకుండా, నాన్ టెర్మినేటింగ్ అవ్వకుండా అంటే 0 వచ్చేలాగా మనల్ని 1/3 అనేది అది ఫార్ములా రాయమన్నాడు. ఇంటిజర్ అది ఏం నెంబర్ తీసుకుని డెసిమల్ ఎక్స్పాన్షన్ తీసుకొని నెంబర్స్ ఏమైనా 3 తీసుకొని నెంబర్ 3 కానీ 2 కానీ తీసుకొని మనం నాన్ రికరింగ్ నాన్ టెర్మినేటింగ్ అంటే 1 వచ్చేలా కాకుండా 0 వచ్చేలా చేయాలి. ఎగ్జాంపుల్ 6th సమ్ 1/3 తీసుకోండి. 1/3 అనేది 0 వస్తుందా 1 వస్తుందా అని చూద్దాం. 3 0 0 1 తీసుకుంటాం, పాయింట్ పెట్టుకుంటాం 0 ఇది రీజన్ అయ్యింది 1 పెట్టేసుకుంటాం. అప్పుడు 1 పెట్టేసుకుని పాయింట్ 3 ఇది 3 బార్ అది ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. వాడు ఏమడిగాడు మనకి 1 రైట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ నాన్ రికరింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ 1 వచ్చింది రాయమన్నాడు. ఇప్పుడైతే మనం 0 వచ్చింది అయితే రాదు, 1 వచ్చింది అయితే ఇది రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఇది అవుతుంది. ఇప్పుడైతే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1/9 తీసుకోండి. 9 0 0 1 తిప్పుకుంటాం, పాయింట్ పెట్టుకుంటాం 0 9 1 9 1 పెట్టుకుంటాం 0 వచ్చింది పాయింట్ 9 1 9 ఇంకా అలా
బార్ వస్తుంది కాబట్టి 0.1 బార్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే 8th సమ్లోకి అయితే ఎంటర్ అవుతాం. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే మన వీడియో కథం. ఇక్కడితో అయితే మన వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.